వెల్కమ్ టు హార్డ్ కోర్ విత్ డాక్టర్ దేశబేన శ్రీనివాస్. ఒకవైపు వామపక్ష భావాజాలం, మరొక వైపు ప్రజా పోరాటాలు, వెరసి జర్నలిస్టుగా రూపాంతరం. మెదక్ ఉమ్మడి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా 5 సార్లు ఏకగ్రీవం. అటు తర్వాత వెనుతిరిగి చూడని నైజం ఆయనది. రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా 3 సార్లు, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా 1 సారి, జనరల్ సెక్రటరీగా 2 సార్లు, మరియు అధ్యక్షులుగా ఆయన సేవలు ఎనలేనివి. కుటుంబ జీవితాన్ని సైతం త్యాగం చేస్తూ జర్నలిస్టుల ఐక్యత సంక్షేమానికి పాటుపడుతున్న మార్గదర్శకుడు. ఆయన ఎవరో కాదు, అలుపెరగని కలం యోధుడు, TUWJ అధ్యక్షులు విరహాత్ అలీ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి విరహాత్ అలీ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఈ మధ్యన మీరు చాలా బిజీగా ఉంటున్నారు. మీ లైఫ్ అంతా కూడా, మీ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా మరి యూనియన్ కోసము, జర్నలిస్టుల కోసము, వారి యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అసలు ఎలా సాధ్యమైందంటారు ఇది? ఈ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు? మీ ఆరోగ్యం ఎలా సహకరిస్తుంది? దీనికి తోడు యూనియన్ కార్యకలాపాలు ఎలా నడుస్తున్నాయి? శ్రీనివాస్ గారు, అంటే నా జీవితమే ఒక సంఘర్షణతో కూడుకున్నదని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో కాదు, నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుండి కూడా అసలు విరామం అనేది విరాహత్కు తెలియని జీవితాన్ని నేను గడుపుతున్నాను. విద్యార్థి ఉద్యమంలో, ఆ తర్వాత ప్రజా ఉద్యమాల్లో, తర్వాత జర్నలిస్ట్గా వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో ఒక 37-38 ఏళ్ళ నుండి అసలు నేను చాలా అన్నిటినీ మనసును చంపుకోవాల్సి వస్తుంది. అంటే మొత్తం అందరిలాగా నేను కూడా ఉండాలి, ఎందుకు ఉండకూడదు అన్నప్పటికీ కూడా అప్పుడు నేను పెళ్లి కాకముందేమో తల్లిదండ్రులకు, అందరి నా కుటుంబము, అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళకి వాళ్ళకి టైం కేటాయించలేకపోయాను విద్యార్థి దశ ఉద్యమంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత పెళ్ళి తర్వాత కూడా నేను నిజంగా నా జీవిత భాగస్వామిని నేను చాలా ఆమెను అభినందించాలి. వహీదా బేగం ఆమె పేరు. నన్ను మొత్తంగా అర్థం చేసుకొని మొదటి నుండి కూడా ఆమె నాకు ప్రోత్సహించడం, నేను కూడా ఇక ఆ ప్రోత్సాహానికి నాకు ఇంత తోడు కావడం. ఎందుకంటే జీవిత భాగస్వామి ప్రోత్సాహం అనేది జీవితంలో చాలా ప్రధానమైంది. ఆమె ప్రోత్సాహంతో ఇక నేను కూడా మడమ తిప్పకుండా ఇక మొత్తము కాలికి బల్పం కట్టుకొని మొత్తము జర్నలిస్టులు, సమాజం, ప్రజలు ఈ మూడింటి మేలును కాంక్షిస్తూ నా ప్రయాణం, నా ప్రస్థానం మొత్తం కొనసాగుతూనే ఉంది. ఇక పిల్లలతో గడపడము, కుటుంబంతో వెళ్ళడం, బయటకు వెళ్ళడము అలాంటివి అయితే నాకు చాలా అరుదు. అలాంటివి వెళ్ళాలి, వాళ్ళతో గడపాలి అనేది అవకాశాలు నాకు చాలా తక్కువగా వచ్చినాయి. బికాజ్ ఆఫ్ నా యొక్క నిర్మాణము, నా ప్లానింగ్స్, నా కార్యాచరణ ఇవన్నీ ఉండడంతో పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అనేది నాకు ఎప్పుడు ఒక ఉంటుంది. అయినా నాకు తృప్తి ఏంటంటే, నేనైతే ఉద్యమం బాట ఎంచుకున్నానో, నేనైతే ఒక వృత్తి జర్నలిస్ట్ వృత్తి గౌరవం దేవాలి, దానికి ప్రతిష్ట దేవాలని నేనైతే కాన్సెప్ట్లో వెళ్తున్నానో అందులో పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతున్నాను అనే ఒక సంతృప్తి మాత్రం నాకు ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక మంచి జరగడానికి ఒక త్యాగం చేయాల్సి వస్తుంది కనుక, ఒక మంచి జరుగుతుంది కనుక నేను అలాంటి త్యాగం చేశాను. ఇక దాదాపు ఒక 50% లైఫ్ కూడా అయిపోయింది. ఇక బిజీ అనేది నాకు నా డిక్షనరీలోనే ఆ బిజీ పుట్టుక అయిపోయింది. అది పుట్టుకనే బిజీ. ఇప్పుడు ఈ మధ్యన సంస్థాగత కార్యక్రమాలు చాలా ఉధృతంగా నిర్వహిస్తున్నాం. జూన్ మాసంలో ఖమ్మంలో మా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర మహాసభలు జరిగినాయి. ఆ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల్ని అమలుపరచడం, ప్రధానంగా సంస్థాగతంగా బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ జర్నలిస్టు సంఘానికి లేనటువంటి ఒక వ్యవస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పుడు కొత్త జిల్లాలైన 33 జిల్లాల్లో నేను అనుకుంటే దాదాపు చాలా వృత్తిపరమైన చాలా సంఘాలకు కూడా కనీసం జిల్లా యూనిట్లు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు కొత్త జిల్లాల్లో. కానీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి 33 జిల్లాల్లో నెట్వర్క్ ఏర్పడ్డది. 33 జిల్లాల్లో కమిటీల నిర్మాణం జరిగింది. ఆ కమిటీల పదవీ కాలం పూర్తవుతున్నందున మళ్ళీ మేము సభ్యత్వాలు సేకరించడం, మా యొక్క సంఘ నిర్మాణంలో భాగంగా ఆ జిల్లాలో సభ్యత్వాలు సేకరించిన తర్వాత మహాసభలు నిర్వహించడం, ఆ మహాసభల్లో కొత్త కమిటీల్ని ఎన్నుకునే ఒక ప్రొసీజరు మాకు సంఘ ఆనవాయితీలో సాంప్రదాయం నడుస్తుంటుంది.
ఆ పనిలో మేము గత కొంతకాలంగా చాలా బిజీగా ఉన్నాం. ఈ సమస్యలు దీంతో పాటు మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం కూడా నిత్యము ఏం చేయాలి వాళ్ళ కోసం అనేది ఒక ఎక్సర్సైజ్లో కూడా మేము నిమగ్నం అయిపోయినాం. గతం గగనం లాంటిది అనుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని చూశాక జర్నలిస్టులందరికీ ఒక ఆశలు వచ్చాయి. మరి జర్నలిస్టులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? వాటి పట్ల మీ స్పందన ఎట్లా ఉంది అసలు? ప్రభుత్వ మార్పిడి తర్వాత జర్నలిస్టుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అంటే ఎంత విశ్వాసంతో ఉన్నారంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన మేము ఖచ్చితంగా ఇప్పుడన్నా మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి జర్నలిస్టుల్లో. 10 ఏళ్లలో వాళ్ళు ఆశించిన సమస్యలు చాలా ఉండే. తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా జర్నలిస్టులు కూడా భాగస్వాములైనరు ఆయా వర్గాలతో పాటు. కనుక మాకు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మా జీవితాల్లో కొంత వెలుగులు ప్రసాదించబడతాయి, మా జీవితాల్లో ఒక ఆనందంతో కూడినటువంటి కొనసాగుతాయి అనేది వాళ్ళు ఆశించారు. అన్ని వర్గాలు ఆశించినట్టుగానే వీళ్ళు ఆశించారు. బట్ వాళ్ళు ఆశించిన దాంట్లో ఒక 20% కూడా వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు, ఫలితాలు లేవు. వాళ్ళు మాకు కనీసం ఒక మెయిన్గా జర్నలిస్టులు ఆశించేది వాళ్ళకి ఒక గూడు సౌకర్యం ప్రధానంగా. వాళ్ళకి మాకు ఆరోగ్యం ఇవ్వండి, ఆరోగ్య భద్రత, గూడు సౌకర్యం, మా పిల్లలకు విద్యను అందించండి, ఇంతవరకే వాళ్ళు ఆశించేది. మిగతా ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఇంక ఇతర వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఎజెండాలతో వాళ్ళు ఆశిస్తుంటారు. అంటే మాకు ప్రభుత్వ పరంగా అంటే వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి దోహదపడే వాటిని ఆశిస్తుంటాయి చాలా సంఘాలు. కానీ ఇక్కడ వాళ్ళు ఆశించాల. వాళ్ళు కామన్గా ఒక దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి ఒక పౌరుడు ఏం ఆశిస్తాడో అదే వీళ్ళు ఆశించారు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ బిలో పవర్టీ లైన్ లైఫ్సే జర్నలిస్టులే ఉన్నాయి. గ్రామీణ విలేకరుగా పనిచేస్తున్న వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు అసలు సన్నకారు రైతుల కుటుంబాలకు చెందిన వాళ్ళు. ప్రభుత్వం బీపీఎల్కి ఎలాంటి రేఖలను విధించిందో ఆ రేఖల్లో ఉన్న వాళ్ళే వాళ్ళంతా. కనుక వాళ్ళు ఈ 3 ఆశించారు. తెలంగాణ గవర్నమెంట్ మొట్టమొదట బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వం కొంచెం కొత్త ప్రభుత్వం స్థిరపడడానికి టైం పడుతుందని ఎదురు చూశారు. మళ్ళీ రెండవసారి ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా మాకు అయిపోతుంది అనే ఒక ధీమా వచ్చింది. కానీ ఎక్కడ కూడా రిజల్ట్స్ రాలేదు. అంటే ప్రభుత్వము కూడా ఎట్లా అంటే ఇక దానికి ఖచ్చితంగా చేయాలి, వేరే సంస్థలకి ప్రజలకి చేస్తున్న విధంగా జర్నలిస్టులకు చేస్తే కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచన ఎందుకో ఏమో డైవర్ట్ చేయలేదు. జర్నలిస్టుల వైపు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో నిరుత్సాహం చెందిండ్రు. ఆయన పెట్టిన ఒక హెల్త్ స్కీమ్ ఒకటి అద్భుతంగా ఉందనుకున్నాం. 16లో ఒక హెల్త్ స్కీమ్ ఇంట్రడక్షన్ చేశారు. నిజంగా ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఒక సాహసం చేసిరని మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే ఎంప్లాయీస్తో పాటు ఒక ఎన్ని లక్షల ఖర్చు అయినా సరే జర్నలిస్టుల కార్పొరేట్ వైద్యాన్ని ఈజేహెచ్ఎస్ అని ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని వారు స్టార్ట్ చేశారు. కానీ దాని ఫలితాలు కూడా చూస్తే అది ఒక 1.5 to 2 years మాత్రమే సమర్థవంతంగా నడిచింది. ఆ పథకం ద్వారా కొంచెం ప్రయోజనం కూడా జర్నలిస్టులకు కలిగింది. ఆ తర్వాత ఎందుకో కానీ ఆ పథకాన్ని నిలిపేసారు. ఆ పథకాన్ని ఎందుకు నిలిపేసారు? మరి ఎంత మంచి జరుగుతున్న పథకాన్ని మాకు ఫిర్యాదులు చాలా అందినాయి. అనారోగ్యం పాలవుతున్న జర్నలిస్టు చాలామంది సంప్రదింపులు జరిపారు. దాంతో మేము వెంటనే ఆ సదరు ఆసుపత్రి యాజమాన్యాల సంఘంతో మాట్లాడాం. అసలు ఎందుకు మీరు ఆపుతున్నారు, ఇంత మంచి పథకాన్ని ఎందుకు అది చేస్తున్నారంటే వాళ్ళ నుండి వచ్చిన జవాబు ఏంటంటే, మాకు కోట్ల రూపాయలు బకాయి ఉంది ప్రభుత్వం, కానీ మీ కార్డుల మీద ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, కానీ మాకు రావాల్సిన డబ్బులు బకాయిల్ని చెల్లించట్లేదు గనక. కానీ ఎంత దారుణము! జర్నలిస్టుల ఆరోగ్య కార్డులకు లింక్ పెట్టడం ప్రభుత్వాలు, ఇది నిజంగా సహించరానటువంటి సందర్భం. చాలా అదనిపించింది. కనుక మేము చెయ్యము. అది కూడా తక్కువ కోట్లు కాదు, 50 కోట్లు 60 కోట్లు కాదు, 100 కోట్ల రూపాయలు బకాయి పడి చెల్లించకపోవడంతో మీరు నమ్మరు, ఆ స్కీమ్ బంద్ అయిన తర్వాత కొన్ని వందల సంఖ్యలో జర్నలిస్టులు చనిపోయారు. అంటే అదే టైంలో కరోనా మహమ్మారి విజృంభించడం అదొక విపత్తు. ఆ విపత్తులోనైతే జర్నలిస్టులు అసలు ఎంత ఆందోళన చెందినరు, వాళ్ళు ఎంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వాటిలో భాగస్వామ్యమై వాళ్ళకి సేవలు మాకు తెలుసు, నిజంగా ఆ అనుభవించిన సమయంలో మీ సేవలు మాత్రం ఎనలేనటువంటివి. చాలా బాధ అనిపించింది. ఒక్కొక్కరు ఊళ్ళకి ఏడ్చుకుంటూ వాళ్ళ భార్యలు ఫోన్ చేసేవాళ్ళు, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అసలు తల్లడిల్లిపోయేవాళ్ళు, మా భర్తల్ని బతికించండి అని. ఒక మహబూబాద్లో ఒక జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్ ఇట్లా చివరి క్షణంలో వచ్చిన అతను చివరి శ్వాస, అతను బతికే అవకాశం లేని పరిస్థితులు ఇక్కడికి వస్తే వాళ్ళు చేతులు ఎత్తేస్తే కూడా నిజంగా బాగా మేము రియాక్ట్ అయిపోయి ఈవెన్ పీపీ కిట్లు కూడా మేము ధరించి హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళని బతికించండి. ఆ పిల్లలకి చిన్న చిన్న పిల్లలు, మహబూబాద్కి చెందిన అతని పేరు నాకు గుర్తులేదు, వెంటనే అక్కడ మా జిల్లా అధ్యక్షుడు మాకు సమాచారం అందిస్తే వెంటనే వాళ్ళకి సర్వీస్ చేయడం, డాక్టర్లను అప్రమత్తం చేయడం, సూపరింటెండెంట్తో ఎప్పటికప్పుడు మాట్లాడడం, మేము వెళ్ళి పర్యవేక్షించడం ట్రీట్మెంట్ని. కానీ ఇంత చివరికి దయనీయ నాకు ఎంత తృప్తి అంటే అతను ప్రాణాలతో వాళ్ళ భార్య పిల్లలకి ఆయనకు అప్పగించడం జరిగింది. అంటే ఇట్లాంటి కేసులు చాలా, నిమ్స్ అయితే అసలు మాకు నిండిపోయింది. ఇట్లా మిగతా ఉస్మానియా, గాంధీ, ఇంకో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ఇంకొక సేవల కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పడిన హాస్పిటల్, అది అన్ని భర్తీ అయిపోతున్నాయి. ఇట్లా మాకు ఆ కార్డు లేకపోవడం, హెల్త్ కార్డు అని పనిచేయకపోవడం అనేది దాని ప్రభావం మాకు చాలా చూపింది కరోనాలో. ఇంతటి దయనీయ కోణంలో మానవత్వాన్ని మర్చినటువంటి ప్రభుత్వం కావచ్చు, మరి అప్పటి మీడియా అకాడమీ కావచ్చు, కేవలం 10,000 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వైనాన్ని అసలు మీరు ఎట్లా చూస్తారు? నిజంగా అదైతే చాలా హృదయ విదారకంగా అనిపించేది. మిగతా వాళ్ళు కొంతమంది ఇదే కరోనా మహమ్మారిలో కొంత సంపన్న వర్గాలు, ఇంకా వాళ్ళు వీళ్ళు కొంత ఇతర వర్గాలు కొంచెం చనిపోతుంటే లక్షల లక్షల రూపాయలు వాళ్ళకు సహాయాలు అందినాయి ఏదో రూపాల్లో. అంటే వాళ్ళకి విరాళాల రూపంలో కావచ్చు, మానవీయ కోణంలో చాలామంది అందించారు. కానీ ఒక జర్నలిస్ట్కి ఇట్లా అనారోగ్యపరంగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడితే వాళ్ళు ఏమనుకుంటారు సమాజంలో అంటే జర్నలిస్ట్కి మేము ఇచ్చేది ఏముంది, వాళ్ళు మంచిగా గట్టిగా ఉంటారు, వాళ్ళు మంచిగా సంపాదించుకుంటారు అనే ఒక ముద్ర పడి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ ముద్ర అనేది ప్రజలు వేస్తున్న వాళ్ళు, సమాజం వేస్తుంది. నిజానికి వెళ్ళి వాస్తవాలు పరిశీలిస్తే చాలా దీనంగా ఉంటాయి జర్నలిస్టుల కుటుంబాలవి. అవును. కనుక అప్పుడు మీరన్నట్టుగా ఏదో దయాదాక్షిణ్యంతో 20,000 25,000 ఇస్తే అదొక వ్యాక్సిన్ సార్ 25,000 కూడా ఇవ్వలేదు, కేవలం 10,000 20,000 మాత్రమే. ఒక రెమిడిసివియర్ కాస్ట్ కూడా కాదు అది. ఒక రెమిడిసివియర్ ఒకరొకరు 4 5 6 రెమిడిసివియర్ తీసుకుంటే అది 30,000 40,000, కొంతమంది 50,000 కూడా కొన్నారు జర్నలిస్టులు. వీళ్ళు ఇచ్చింది ఒక ఇంజక్షన్ డబ్బులు కూడా ఇవ్వలేదు. ప్రత్యక్షంగా నేనే రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ 12 తీసుకున్నాను. ప్రపంచంలో రీసెర్చ్ జరిగినది కేవలం 10 ఇంజెక్షన్ల వరకే, కానీ నేనే 12 తీసుకున్నాను ఆ సందర్భంలో. అంటే ఆ టైంలో ఆశించినాం కనీసము అప్పుడన్నా ఏదన్నా జరుగుతుందని చెప్పి. అందుకే మీరు మీ నోటీస్లో ఉండి ఉంటుంది, అసలు కరోనా నుండి మమ్మల్ని కాపాడండి, కరోనాలో చనిపోయిన జర్నలిస్టులను ఆదుకోండి ప్రభు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోయినాయని చెప్పి కరోనా ఆంక్షల మధ్యన ఇదే మనం కూర్చున్న ఈ స్థలంలో మేము ఒకరోజు ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. మన ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, దేవలపల్లి అమర్ గారు, అంటే ఇట్లా మొత్తం అప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అమర్నాథ్ గారు చనిపోయిన, ఆలపాటి సురేష్ గారు, నరేందర్ రెడ్డి గారు, కల్లూరు సత్యనారాయణ గారు, మాజీ అందరూ మేము సీనియర్లం టీయూడబ్ల్యూజే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ల ఆధ్వర్యంలో ఇక్కడ కూర్చున్నాం ఒకరోజు ఉపవాస దీక్ష. ఇంకొకటి మాకు ఆ మెమొరీ ఏంటంటే, మేము ఆ ఉపవాస దీక్ష చేపడుతున్నాంలో టైంలో అసలు ఎవ్వరు కూడా అసలు ప్రపంచము బయటికి రావడానికి వణుకుతుంది, అసలు ఎవ్వరు ఏ రాజకీయ నాయకులు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఆంక్షలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. మేము ఆంక్షలను గౌరవిస్తూనే ఇక్కడ మా నిరసన తెలుసుకున్నాం, ఈ నిరసన పెట్టుకున్నాం, ఇండోర్లో పెట్టుకున్నాం. దానికి నాకు మర్చిపోని జ్ఞాపకం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చారు. వచ్చి తాను గుడ్డ కట్టుకొని కాసేపు ఇక్కడ మా ఉపవాస దీక్షలో భాగస్వాములైనరు. తాను పర్సనల్గా ఒక 2 లక్షల రూపాయలని ఆపదలు ఉన్న జర్నలిస్టులకి కరోనా పరంగా లేక వాళ్ళకి ఏమైనా వస్తువుల రూపంలో ఏదైనా ఇప్పియండి, కిరాణాగిన చాలా లోకల్ రిపోర్టర్లు అని చెప్పి కూడా ఆయన ఒక 2 లక్షల రూపాయల సహాయాన్ని ఆ రోజు చేసిపోయారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోలేకుండా. నిజంగా ప్రభుత్వ పరంగానైతే కరోనా కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ప్యాకేజీలు ఇస్తారేమో,
కరోనా కోసం ప్రత్యేక ఎక్స్గ్రేషియలు ఇస్తారేమో అని చెప్పి ఆశించినాం. కరెక్ట్. కానీ మీరు మార్చలేదు. ఎక్స్క్రేషియా అన్నారు కనుక నిజంగా ఈ ప్రశ్న డెఫినెట్గా ఉత్పన్నం కావాల్సిందే. సామాన్య మానవులు లేదా ఎవరో యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోతే, లేదు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు చనిపోతే వాళ్ళకి ప్రభుత్వం 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది. కానీ జర్నలిస్ట్ అనేవాడు ఏమీ ఆశించడు. కేవలం అక్రిడేషన్, హెల్త్ కార్డ్ ఈ 2 ఆశిస్తారు. ఇంకా ప్రభుత్వాలు ఇచ్చినట్లయితే ఇండ్ల స్థలాల కోసం ఆలోచిస్తారు. ఇవి పక్కన పెడితే మరి విధి నిర్వహణలో 24 గంటలు విధులు నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టు చనిపోతే ఈ ప్రభుత్వాలకి ఎందుకు ఆలోచన రావట్లేదు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని? తద్వారా ఆ కుటుంబం నిలబడుతున్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? దీనిపై మీరేమైనా ప్రభుత్వాలతో మాట్లాడటం జరిగిందా? నిజంగా ఇప్పటి వరకు అయితే అంటే ఒక జర్నలిస్టులు ఏమన్నా హత్యోదంతాలు జరిగినప్పుడు కొన్ని అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సంఘటనలు, నేను ఒక 35 ఏళ్ళ నా అనుభవంలో చెప్పేది ఏంటంటే, చూస్తున్నది నేను వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సంఖ్య మాత్రమే హత్యలకు గురైనప్పుడు, ఇంకా అత్యవసరమైనటువంటి ఏదన్నా అంటే అతిపెద్ద ప్రమాదాల్లో అందరితో పాటు తాను కూడా జర్నలిస్టు బలైనప్పుడు, మిగతా సంఘటనల్లో అప్పుడు కొంచెము ఎక్స్గ్రేషియాలు ఇవ్వడం ప్రభుత్వం చూసాం. కానీ మామూలుగా పూట పూటకు కష్టాలను ఎదుర్కొంటూ ఆకస్మిక మరణం చెందినటువంటి జర్నలిస్టు కూడా చాలా మంది ఉంటారు. అవును. ఏనాడు వాళ్ళకి ఏ ప్రభుత్వం కూడా నయా పైసా సహాయం చేసి ఎక్స్గ్రేషియా ప్రత్యేకంగా ఇచ్చిన సందర్భాలు లేవు. ఇది అత్యంత దారుణం. అసలు అకాడమీ శోచనీయం. 100% ఒక అకాడమీ నుండి కూడా ఇచ్చే ఎంత ఇస్తున్నారు? 1 లక్ష రూపాయలు ఇస్తారు. చనిపోతే 1 లక్ష అతనికి ఇస్తారు. ఒక 5 ఏళ్ళు 3000 చొప్పున ఒక పెన్షన్ ఇస్తారు. పిల్లలు ఉంటే స్కాలర్షిప్లు ఇస్తారు. ఏది 1000 రూపాయలు 2 అంటే 1 లక్ష రూపాయలు. నేను గమనిస్తున్నా, ఆ జర్నలిస్ట్ చనిపోతే అతని అంత్యక్రియలకి ఆ 10th డే వరకు కూడా ఆ డబ్బులు సరిపోవట్లే. 1 లక్ష రూపాయలు ఇస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీకి భరోసా కోసమని ప్రభుత్వం అనుకుంటుంది, ఏదో పెద్ద మేము ఆసరగా 1 లక్ష రూపాయలు ఇస్తున్నామని. ఆ అంత్యక్రియల ఖర్చు ప్లస్ అట్లాగే దానికి కూడా సరిపోయే పరిస్థితి లేదు. కనుక మీరన్నట్టు అసలు ఎవరు కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా జర్నలిస్టులు నిజంగా చనిపోతే మిగతా వాళ్ళకి ఇది మేము ఇట్లా ఇస్తున్నట్టుగా వాళ్ళకి ఇవ్వాలి. ఎంత బాధగా అనిపిస్తా అంటే, ఒక క్రీడా రంగంలోనో ఇంకా ఎక్స్పైర్ దాంట్లోనో వాళ్ళు ఏదో ఒక చిన్న అద్భుతం వాళ్ళ టాలెంట్ నిరూపిస్తే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల నజరాలను ఇస్తారు. కోట్లు వాళ్ళు అడగకున్నా, వాళ్ళు ఊహించకున్నా కోట్ల నజరాలను ప్రకటిస్తారు. కానీ ఇవాళ సమాజం కోసం తప్పించి నిత్యం తాను ఆకలితో ఉంటూ కుటుంబాన్ని ఆకలితో చంపుతూ చివరికి అకాల మరణం, ఆకస్మిక మరణం చెందే జర్నలిస్టుకు మాత్రం నిజంగా ఎవ్వరూ అతని పట్ల ప్రభుత్వాలు ఎప్పుడు సానుభూతిగా ఉండవు. కనీసం మానవీయ కోణంలో కూడా ఆ కుటుంబం విషయంలో ఆలోచించిన దాఖలాలు అయితే ఇప్పటివరకు లేవు. తాను క్రొవ్వొత్తిలా వెలుగుతూ కుటుంబానికి వెలుతురునిచ్చేవాడిని తండ్రి అంటారు. కానీ ఈ సమాజానికి సమాజ హితం కోరుతూ తాను క్రొవ్వొత్తిలా వెలుగుతూ తాను కరిగిపోతూ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కుళ్ళును బయటికి తీసుకున్నటువంటి వ్యక్తి జర్నలిస్టు. కానీ ఆ జర్నలిస్టును గుర్తించిన ప్రభుత్వాలు నిజంగా ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. అది మీరు ఎలా అర్థం చేసుకుంటారు అసలు? అంటే ఎప్పుడు కూడా కొంత మానవీయ కోణం అనేది వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అవసరం. అంటే మీరు అన్నట్టుగా ఆ జీవితం ఎట్లా ఉంటుంది, ఆ జీవితం మీద వాళ్ళకు పూర్తి అవగాహన కలిగి ఉంటే, ఆ ఒక జర్నలిస్టు అంటే నిజమైన జర్నలిస్ట్ గురించి చెప్తున్నాను నేను. ప్రొఫెషనల్గా జర్నలిస్ట్ కోసం, ఈ వృత్తి కోసం పవిత్రంగా నేను ఉండాలి, నా వృత్తి ధర్మాన్ని నిజాయితీతో నిర్వహించాలని జర్నలిస్టుల కోసం మాట్లాడుతున్నా. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అనేది ఒక్కసారి ఈ ప్రభుత్వాలు పరిశీలించి దాని మీద అధ్యయనం జరిపితే తప్ప వాళ్ళకి ఇది అర్థం కాని పరిస్థితి. ఏదో మామూలు కింద వాళ్ళు అంటే ఎట్లా అయిపోయిందంటే, ఒక జర్నలిస్ట్ అనే వాళ్ళని ఏదో సమాజం నుండి తిరస్కరించినట్టుగానే ఏదో అన్నట్టుగా ఒక అరాచకంగానో ఏదో ఇంకో రూపంలో అతను ఏదో విధంగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధంగా ఆలోచించుకుంటుంది మీడియా వృత్తి. కానీ అప్పుడు వెనక్కి వెళ్ళి ఆ రోజుల్లో జర్నలిస్టులకు ఇచ్చిన గౌరవం, ఆ రెస్పెక్ట్ ఇప్పుడు రాను మొత్తం తగ్గిపోయి అసలు ఒక భారంగా చూస్తారు. అంటే మీడియా అనే ఒక భారం, జర్నలిస్టే ఒక భారం అనే ఒక వైఖరి ధోరణి ఇవాళ పాలకుల్లో కనిపించడం నిజంగా చాలా బాధాకరంగా భావిస్తుంది. సార్, 2 రోజుల క్రితము మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యూట్యూబ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు. ఇది నిజంగా సాధ్యమవుతుందంటారా? అసలు ఇది మంచి ప్రశ్న మీరు అడిగింది. ఇప్పుడు చర్చ అంతా సమాజంలో
ఈ సోషల్ మీడియా విప్లవం తర్వాత సమాజానికి అసలు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఒక చర్చ విస్తృతంగా జరుగుతుంది. సరే, ఆ చర్చ జోలికి మనము పోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ సోషల్ మీడియాలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి, అంటే డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ల వ్యవహారము కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవాళ ఒక ఏదో ప్రజల చేతిలో పాశ్చాత్యంలాగా ప్రతి ఒక్కరూ ఇలా యూట్యూబ్ లేకుంటే బతకలేము మేము, లేక పలాని మొబైల్ చూడకుంటే బతకలేము అనే ఒక అడిక్ట్ అయి ఉన్నారు ఇలా ప్రజలు కూడా. ఖచ్చితంగా ఇది సాహసమే. చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దాని జోలికి పోతలేవు అంటే తినేతెట్టును కెదిలించినట్టే అవుతుంది. కరెక్ట్. దాన్ని అసలు వడబోయడము, దాన్ని ఎట్లా చేయడము అనేది పెద్ద టాస్క్. అది మీ అందరికీ టాస్కే. మేము పాల్గొన్న మా అందరికీ టాస్కే. మేము పాల్గొన్న వాళ్ళకి ఏం సలహా ఇవ్వాలనో టాస్కే. పరీక్షని మాకైతే పరీక్ష, వాళ్ళకు టాస్క్. ఇట్లా ఏమైందంటే దానికి ఆ చర్చను సారు మొత్తం మీద చర్చ పెట్టారు. అక్కడికి వచ్చింది కూడా మంచి మీడియాలో కొంచెం నైతిక విలువలతో ఉన్నటువంటి ఎడిటర్స్, సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, అట్లాగే కొంతమంది యూట్యూబర్స్ వచ్చారు. చర్చ జరిగింది. కానీ ఆ సాధ్య అసాధ్యాలు అనేది కాకుండా శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నం చేశారో మీడియా అకాడమీ ద్వారా, అది కొంచెం అభినందించదగ్గ విషయం. రౌండ్ టేబుల్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అభినందించారు. అంటే మంచిని కొంత దాన్ని వేరు తీసుకుందాం, ఆ మంచిని బయటకు తీసుకొస్తే ఆ మంచి ద్వారా ఇంకా మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది. మేము కూడా ఈ మంచి చేస్తే మాకు కూడా భవిష్యత్తులో మమ్మల్ని కూడా ఇట్లా ఈ వీళ్ళతో జత కట్టగలుగుతారు మంచి వాళ్ళతో అనేది ఒక ఆలోచన రేకెత్తది. ఈ సమాజంలో మంచిని కోరే వ్యక్తులు కొందరు మాత్రమే. ఎస్, ఎంతవరకు సాధ్యం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. బట్ మొత్తం మీద ఒక చర్చ ఫ్రూట్ఫుల్గా జరిగింది. అందరూ ఒపీనియన్స్, వారి వారి అభిప్రాయాల్ని చాలా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకున్నారు రౌండ్ టేబుల్లో. అయితే ముఖ్యంగా అక్కడ జరిగిన చర్చలో నేను కూడా పాల్గొన్నా ఒక యూనియన్ బాధ్యుడిగా. నా అభిప్రాయం నేను ఒకటే చెప్పిన, యూట్యూబర్ అనగానే అందరినీ మనం వాళ్ళని ఏదో ఒక అసాంఘిక శక్తుల్లాగానో అట్లా చూడాల్సింది కాదు. యూట్యూబర్ అంటే వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు కొంత మీడియాకి ఏదో ప్రజలకు, సమాజానికి సేవ అందించాలని దృక్పథం, సంకల్పం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సరే, కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఎజెండాల్ని కొంతమంది వ్యక్తం చేస్తుంటారు ఆ ప్లాట్ఫామ్ ద్వారా. అంటే వాళ్ళకి అదే తృప్తి, ఒక హ్యాబీ. కానీ కొంతమంది ప్రొఫెషనల్గా నిర్వహిస్తుంటారు కనుక ఈ ప్రొఫెషనలిజాన్ని బయటకు తీసుకురావాలి. వాళ్ళు ఇస్తున్న కంటెంట్ ఈ సమాజానికి, పీపుల్కి ఎంతవరకు దోహదపడుతుంది, ఇతర మీడియా సంస్థలతో పోటీ పడే విధంగానో లేక వాళ్ళకు దీటుగానో వీళ్ళ కంటెంట్ ఉంటుందా అనేది ఆ కంటెంట్ని ఒకటి పరిగణలోకి తీసుకోవాలి. ఆ యూట్యూబర్ ఎవరైతే నిర్వహిస్తున్న వాళ్ళు కనీసం వాళ్ళు జర్నలిజం వృత్తితో సంబంధం ఉన్న జర్నలిస్ట్ ఉండాలి. ప్రింట్ మీడియాలో మీరు పత్రిక పెట్టాలి, నిర్వహించాలి అంటే మీకు చట్టబద్ధత ఉంటుంది. అంటే మీరు RNA ఉంది, తర్వాత దానికి ABCని పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఆ తర్వాత మళ్ళీ మీకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేసరికి I&B పర్మిషన్ తీసుకోవాలి, మీరు శాటిలైట్ లైసెన్స్ తీసుకోవాలి. ఇదంతా ఒక వ్యవస్థలు ఉన్నాయి. అట్లాగే మీరు ఇందులో కూడా డిజిటల్లో మన దీనికి వెబ్సైట్స్కి కూడా డొమైన్స్ని తీసుకుంటారు రిజిస్ట్రేషన్ చట్టబద్ధంగా. రిజిస్ట్రేషన్ డొమైన్స్ కొంటారు, గూగుల్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇవన్నిటికీ చట్టబద్ధత ఉన్నట్టు కనీసం దీనికి కూడా ఒక చట్టబద్ధత అనేది అవసరం అనేది ఒక చర్చలో నేను చెప్పాను. చాలామంది కూడా దాన్ని స్వీకరించారు. ఇట్లాంటి చట్టబద్ధత అంటే I&B పర్మిషను, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, అలాంటి పర్మిషన్ అక్కర్లా. జస్ట్ మన దగ్గర, మన రాష్ట్రంలో వాళ్ళకు ఒక లేబర్ లైసెన్స్ అంటే ఒక వ్యవస్థ, ఒక ఆఫీసు, ఒక వ్యవస్థ, సిబ్బంది ప్రొఫెషనలిజాన్ని వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు దాన్ని ఒక లేబర్ లైసెన్స్, అట్లాగే ఒక పోస్టల్ లైసెన్స్, ఇంకా ఇతర చిన్న అలాంటి పెట్టుకొని వాళ్ళ పనితీరు, ఆ వ్యవస్థని పరిశీలించేందుకు ఒక కమిటీని వేసుకోవాలి. ఆ కమిటీ మళ్ళీ వాళ్ళ వ్యవస్థను పరిశీలించి వాళ్ళకు ఇస్తే కూడా బాగానే ఉంటుంది అనేది ఒక స్వాగతించదగ్గ పరిణామంగానే మేము భావించాం దాన్ని. ప్రజాస్వామ్య దేశాలలో మీడియా పైన ప్రభుత్వాల నియంత్రణను మీరు ఎట్లా చూస్తారు? ఇంకొక రెండో అంశం ఏంటంటే, ప్రతి రాజకీయ పార్టీ ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసుకొని తన పనులను చక్కగా రూపుదిద్దుకుంటే దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? అంటే మీడియాపై నియంత్రణ ప్రజాస్వామ్యంలో అనేది ఇవాళ కొత్తదేం కాదు. అది మనం చీకటి రోజులు, ఎమర్జెన్సీ నుండి కూడా, ఎమర్జెన్సీ పాలన నుండి కూడా ఇప్పటి వరకు మనం పరిశీలించుకుంటే ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో
ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, రకరకాల రూపాల్లో రకరకాల ఉద్యమాలు జరిగినాయి. ఎప్పుడు కూడా రాజ్యానికి ఒక స్వభావం ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే సహించకపోవడమే రాజ్యానికి ప్రధాన స్వభావం ఉంటుంది. ప్రజాస్వామ్యంగా ఉండాలి అని కోరుకునే పాలకులు ఎక్కడ కూడా మీకు దేశంలో భూతద్దంలో కూడా కనిపించారు. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడైతే వర్ధిల్లితే వాళ్ళకు పీఠాలు కదులుతాయి, వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు, రాజకీయ పార్టీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కనుక ఈ ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే దాంట్లో మీడియా ఒకటి, మీడియా రంగం ఒకటి. అంటే రాజ్యాంగంలో 4th పిల్లర్గా అయితే పిలువబడి అంటున్నాడు మీడియా. అంటే మీడియా అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక వేదికగా, అది ఒక వేదిక, అంటే ప్రశ్నించే ఒక గొంతుకలవి. కనుక అక్కడ మనం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మనము దాన్ని బలహీనం చేయాలి అంటే ఆ ప్రజాస్వామ్య రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి ఆయుధాన్ని వీక్ చేయాలి. అది మీడియాని నియంత్రించాలి, మీడియా పట్ల ఆంక్షలు పెట్టాలి. అది అప్పటి నుండి ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆ రాష్ట్రాల్లో కావచ్చు జరుగుతుంది అదే. ఇవాళ వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని ఎత్తేసేసేంత పరిస్థితి ఇవాళ వచ్చేసేసింది దేశంలో. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కొనసాగిద్దామా తీసేద్దామా అనే చర్చ వచ్చేసేసింది. ఇది అత్యంత దారుణం. అసలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఒక మీడియా సంస్థ ద్వారా ఎవరైనా బాధితులున్నా, లేక మీడియా సంస్థలకి అన్యాయం జరిగినా వాళ్ళు చెప్పుకునే ఒక వేదిక, అది ఒక సంస్థ. అది అంటే ఒక సెమీ జ్యుడిషియల్ అథారిటీ ఉన్నటువంటి సంస్థ, అది ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. అది మొత్తము నెహ్రూ పీరియడ్లో వాళ్ళు పోరాటాలతో సాధించుకున్నటువంటి, ఇప్పుడు ఇచ్చింది కాదు అది, అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సాధించుకున్నటువంటి వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థల్ని తీసేస్తాం, కనుమరుగు చేసేస్తాం, అవి ఉండకూడదు అనే దృక్పథం వచ్చింది అంటే అసలు ఏం జరుగుతుందంటే ఇది ఒక మీడియా సంస్థలపై కాదు, మొత్తం ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉండకూడదు, ప్రజాస్వామ్యం పూర్తిగా వర్ధిల్లకూడదు అనేది మనకు అర్థమవుతుంది. అంటే మీడియాపై ఆంక్షలు పెట్టడం అంటే ఆటోమేటిక్గా ప్రజాస్వామ్యం మీద భావ ప్రకటన పెట్టినట్టు లెక్క చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కరెక్ట్. కనుక దాని మీద మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఒక జర్నలిస్టులే కాదు, మొత్తం సమాజంలో సమాజ హితాన్ని కోరేవాళ్ళు, ప్రజల హితాన్ని కోరేవాళ్ళు దీని మీద చర్చ జరపాల్సిన అవసరం ఉంది, తరచుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నిజంగా మీడియా మొత్తం కూడా దీని మీద చర్చలు జరపాలి. డైలీ డిబేట్ పొలిటికల్ అంశాల మీద జరిపే కంటే ఈ అంశాన్ని తీసుకొని జరిపినట్లయితే బాగుంటుంది అంటారు. 100% ఇవాళ నిజంగా మనం మీడియా వాళ్ళమైనా ఏ మాట కామాట మాట్లాడుకుంటే అసలు ఇలా ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఉపయోగపడే అంశాలకి ఇవాళ మీడియా అనేది ఎంత ప్రాధాన్యత ఇస్తుంది. అసలు ప్రజలకు సంబంధం లేని కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే వార్తలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం ఒక్కసారి ఆత్మవిమర్శ కూడా చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఈ మధ్య తెలంగాణలో ఒక హాట్ చర్చ జరుగుతుంది. అరే అందరికీ ఆ 1000 మందికి ఇండ్లు వచ్చాయి, మా పరిస్థితి ఏంటి అంటే, మీరు మీడియా అకాడమీ, మీ యూనియన్ కలిసి చేసిన కృషితో సీఎం రేవంత్ రెడ్డి గారు జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళకి సంబంధించినటువంటి 1000 మంది లబ్ధిదారులకు దాన్ని శాంక్షన్ చేశారు. మరి అందులో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి ఏజ్ అయిపోయింది, వృత్తి నుంచి బయటకు వచ్చారు, కొంతమంది పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, అట్లాగే కొంతమందికి కొన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు కూడా ఈ వృత్తి నుంచి బయటికి వెళ్ళారు. మరి ప్రొఫెషనల్స్, రియల్ ప్రొఫెషనల్స్ వాళ్ళందరినీ విస్మరించి మరి వీళ్ళకి మాత్రం ఇవ్వడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అసలు ఇప్పుడు మార్కెట్లో శ్రీనివాస్ గారు ఇది హాట్ టాపిక్ అదే నడుస్తుంది. ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ వాళ్ళకి ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మేమందరం ఒక సమిష్టి కృషితో దానికి వాళ్ళ సమస్యకి పరిష్కరిద్దామని మేమందరం ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు ఈ కోణంలో చర్చ జరుపుతున్నారు. కానీ అది సరైంది కాదంటాను నేను. ఎందుకంటే జవహర్ లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించిన అంశం వేరు, సరే మాకు రాలేదు, మాకు ఏం చేస్తారు అని అడగడం వేరు. కానీ వాళ్లకు ఇవన్నీ ఉన్నాయి, ఎట్లు ఇచ్చారు, మరి మాకు ఇవన్నీ మొత్తం పూర్తి అర్హత మాకెందుకు ఇవ్వరు అని అనడం అయితే కొంత అభ్యంతరకరం. అందరికీ రావాలని కోరుకుందాం, కానీ దశల వారీగా. ఎందుకంటే జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ అనేది 20 ఏళ్ల క్రితం పాపం వాళ్ళు 2 లక్షల రూపాయలు కట్టుకున్నారు, సొసైటీకి వస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అప్పుడే వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తున్నారు, మొత్తం అంత హడావుడి జరుగుతున్నప్పుడు మాకు ఇండ్లు వచ్చేసినాయి, మాకు ఏదో మాకు గూడు సౌకర్యం కలుగుతుందని
వాళ్ళు 2 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో మీరు అర్థం చేసుకోండి, 20 ఏళ్ల కింద 2 లక్షల రూపాయలు అంటే వాళ్ళు ఆ రోజుల్లోనే ఎక్కడైనా బయట కొనుక్కున్నా, ఫ్లాట్ కొన్నా, వేరే దగ్గర ల్యాండ్ కొన్నా, ఎకరం భూమి కూడా వాళ్ళకి సిటీ అవుట్స్కట్స్లో 2 లక్షల రూపాయలు లభించే అవకాశాలు ఉండే ఊళ్ళలో. ఇవాళ ఆ భూమి ఆస్తులు కొనుక్కున్నా వాళ్ళకు కోట్ల కోట్ల రూపాయల వాల్యూ వచ్చేది. ఆ పరిస్థితుల్లో కూడా చాలామంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం పుస్తెలను కుదువబెట్టి కూడా, అంటే గోల్డ్ను కూడా కుదువబెట్టి బ్యాంకుల్లో, కొంతమంది ప్రైవేట్గా అప్పులు తీసుకొచ్చి వడ్డీలకు ఇట్లా రకరకాలుగా కట్టుకున్నారు. అవును. ఇలాంటి 20 సంఘటనలు ఏళ్ళకి చాలా జరిగినాయి. చూసాం. అవును. పాపం జరిగిన తర్వాత దురదృష్టం దాని మీద కోర్టు, సుప్రీంకోర్టుకి ఒకరు స్టే తీసుకురావడం, ఆ వ్యవస్థని ఆపేయాలి, వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి అభ్యంతరం తెలపడం, ఇదంతా జరిగిపోయింది. ఓ 20 ఏళ్ళుగా న్యాయ వ్యవస్థలో మగ్గుకుంటూ వచ్చిన అది ఈ 3 ఏళ్ల క్రితమేమో అది దాని క్లారిటీ న్యాయ వ్యవస్థ నుండి ఒక సిగ్నల్ వచ్చింది, గ్రీన్ సిగ్నల్. వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఆలోచిస్తే, ఒక ప్రజాస్వామికవాదులుగా ఆలోచిస్తే వాళ్ళ సమస్యని వెంటనే ల్యాండ్ ఇచ్చి వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉండేది. ఆ సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించడం ఎందుకో మాకైతే అర్థం కాలేదు. బట్ వెనుక అంజవేసారు పెద్దగా. వాళ్ళకి ఆ పేట్ బషీర్బాద్ ఒక నిజాంపేటకు సంబంధించి ఏదో కొంత మేలు జరిగింది. బట్ పేట్ బషీర్బాద్కి విషయానికి వస్తే ప్రభుత్వం అంత పూర్తిగా వాళ్ళకి సహకరించలేదు. మీరు నమ్మరు, మా దగ్గరికి వచ్చి మేము ఆ ల్యాండ్ మాకు వస్తుందా, లేక మా కళ్ళతో చూసి పోగలుగుతామా మేము, అంటే మేము జీవించిన దాకా చూడొచ్చా అని కొంతమంది ఆ కళ నెరవేరక ముందే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. అలాంటి చాలా మంది మేము సొసైటీలు చేసుకుని తప్ప మాకు ఏం లేదు అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మొత్తం ఒక ఆందోళనతో కూడినటువంటి వ్యవహారం. పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ గోస చూస్తే మాకే చాలా బాధ కలిగేది. ఇప్పుడు తొందరగా పాపం వాళ్ళకి మేలు జరగాలి. అది అయిపోయింది ఎపిసోడ్. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు. వెంటనే నిజంగా ఆయనకు కూడా మేము మేము పత్రికాముఖంగా తెలిపాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఆయనకు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. డేర్ అండ్ డాషింగ్ ఆయన దాన్ని చేశారు. బట్ అంతటితోనే మొత్తము జర్నలిస్టుల సమస్యకి పరిష్కారం అయిపోయింది పూర్తిగా అనే ఒక ధీమాతో మాత్రం ఉండే వీల్లేదు. ఇవాళ నిజంగా చాలామంది మీరు ఇంతకుముందు బయట చర్చ జరుగుతున్నట్లు మేము కూడా అంత సీనియారిటీతో ఇక్కడ ఉన్నాం, సొసైటీలో లేనంత మాత్రం మాకు అన్యాయం చేస్తారా అని అడుగుతున్నారు, మమ్మల్ని కూడా అడుగుతున్నారు సొసైటీ. అందుకే ఎవ్వరు ఆందోళన చెందొద్దని మేము అంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆ జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి భూమిని అప్పగిస్తున్న సభలో ఆయన్నే చెప్పారు, ఎవ్వరు ఆందోళన చెందకండి. మీరు అన్నయ్య కూడా ఆయన చెప్పారు, ఇట్లా నా చెవిలో ఇవంతా వచ్చి అంటున్నారు చాలామంది అని మీరైతే అన్నారు, అంతా ఇట్లా బయట వాళ్ళకి ఇచ్చిండ్రు అంటున్నారు, ఇట్లా అంటున్నారు. అయినా సరే పోనీ అది అయిపోయింది. కానీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను పలాని ప్లేస్లో ఇస్తా అని కూడా ఆయన అన్నారు. డైరెక్ట్ చెప్పి ఏంటంటే ఆయన పలాని ప్లేస్లో, అంటే 4th సిటీగా ఇప్పుడు పెడుతున్నారు కదా కొత్త సిటీ, అక్కడ నేను ఇస్తా అని ఆయన ప్లేస్ కూడా అనౌన్స్ చేశారు. కనుక నాకు విశ్వాసం, నమ్మకం ఏంటంటే ఇంత పెద్ద సమస్య 20 ఏళ్ళ సమస్యకి ఆయన 8 నెలల్లో పరిష్కరించిండ్రు. మరి ఇంకా కూడా ఇక్కడ హైదరాబాద్లో చాలా క్లిష్టంగా ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒకరొకరు, ఇంకా ఇప్పుడు రాని వాళ్ళలో కూడా 35, 30, 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా రాని వాళ్ళలో వాళ్ళు పాపం నిజంగా రోజు ప్రధాన బీట్లలో పనిచేస్తున్నారు. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, డెస్కుల్లో ఉన్నారు, విమెన్ జర్నలిస్టులు ఉన్నారు, అంత కెమెరా జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, ఇట్లా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సరే, దీనికి మేము ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాం. ఈ మధ్యన హైదరాబాద్లో యాక్చువల్గా ఇప్పుడు 3 ప్రధాన సొసైటీలు ఉన్నాయి. దక్కన్ హౌసింగ్ సొసైటీ ఒకటి ఆ మధ్యనే ఏర్పడ్డది. అది ఒక 3 ఏళ్ల క్రితం ఏదో సమాజ్ సొసైటీ ఏర్పడ్డది. 2 ఏళ్ల క్రితము, ఏడాదిన్నర క్రితము తెలంగాణ జర్నలిస్ట్ మ్యూచువల్ హౌసింగ్ సొసైటీ అని ఒక సొసైటీ ఏర్పడ్డది. ఈ రెండింటికన్నా ముందు అంటే ఒక హిస్టారికల్ సొసైటీ హైదరాబాద్లో ఉంది. మీకు తెలుసు, హైదరాబాద్ జర్నలిస్ట్ మ్యూచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనేది జూబ్లీహిల్స్లో ఉంది. జూబ్లీహిల్స్ సొసైటీ అంటారు. అది సీనియర్ హైదరాబాద్లో. ఆ సొసైటీ ద్వారానే దాదాపు 4 సందర్భాల్లో 4 సార్లు జర్నలిస్టులకు ఇచ్చింది ఆ సొసైటీ ద్వారానే, మొన్న గోపనపల్లి వరకు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఈ జవహర్లాల్ నెహ్రూ పెట్టారు, దాని సమస్య అయిపోయింది. ఈ 3 సొసైటీల్లో పరిస్థితి ఏమవుతుందంటే మేము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాం దాని మీద.
ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎంతుందో ఒక జాబితాతో రండి అని దానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి వారు కొంత బాధ్యతలు కూడా ఇచ్చారు. అకాడమీ చైర్మన్ గారి సూచన మేరకు ఇదే ఆఫీస్లో 3 సొసైటీల వాళ్ళతో మేము దాదాపు 3 సార్లు ఇక్కడ సమావేశం జరిపినాం. ఏకాభిప్రాయానికి రావాలి, వివాదాలతో కాకుండా అందరు కలిసి సమిష్టిగా. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే 3 సొసైటీల్లో దరఖాస్తులు పెట్టుకొని 3 సొసైటీల్లో చేరిపోయారు సభ్యులుగా. అంటే డబుల్. కొంతమంది 2 సొసైటీల్లో చేరిండ్రు. ఇట్లా కన్ఫ్యూజేషన్ అయినటువంటి సభ్యత్వాలు ఉన్నాయి ఆ వాటిలో. ముందు మేము ఆ 3 సొసైటీలని ఏకం చేసి, నేను దాని మీద చాలా ఇనిషియేటివ్ తీసుకున్నాను. దాని మీద నేను ఇప్పుడు కూడా దాన్ని చాలా వాళ్ళని ముందు తీసుకెళ్ళడం వర్కౌట్ చేస్తున్నాం. నిజాన్ని నిర్భయంగా చర్చించాలి. జర్నలిస్ట్ అంటే చాలా పరువుతో కూడుకున్నటువంటి అంశం. కానీ జర్నలిస్టులకు ఇచ్చేటువంటి అక్రిడేషన్ కార్డులు బహిరంగ మార్కెట్లో దొరుకుతున్నటువంటి సందర్భాలను అనేకం చూసాం. దీన్ని ఎలా కట్టడి చేస్తారు, దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? ఇది కూడా ఇవాళ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అక్రిడేషన్ అనేది అంగట్లో ఒక సరుకులాగా అయిపోయింది అనేది. ఏ అర్హత లేకున్నా, చదువుతో సంబంధం లేదు, మీరు వృత్తితో సంబంధం లేదు, అయినా ఆ అక్రిడేషన్కి మీరు వెల కట్టగలిగితే అది మీ జేబులోకి, మీ ప్యాకెట్లోకి వచ్చేటటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది క్షమించరానిది, ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. మన అంగట్లో సరుకులాగా అక్రిడేషన్ అమ్ముడుపోతుంది అంటే ఈ సమాచార శాఖ వాస్తవానికి వాటిని నమ్మలేదు. అక్రిడేషన్ కమిటీ ఆ పని చేయదు, మరి అవకాశం చేయదు. కానీ ఎక్కడ జరుగుతుంది అంటే ఇవాళ యాజమాన్యాల రూపంలో మనకు లెటర్లు సిఫారసులు చేస్తున్నారు చూడండి, మాకు పలానా వాళ్ళకి ఇవ్వండి అని. అవును, ఆ జాబితాలోనే జరుగుతుంది అమ్మకాలు. కొంత అక్కడే ఉందంటారు. 100% వాళ్ళ సిఫారసులు చేసేటప్పుడే అసలు ఎవరికి ఇవ్వాలి కార్డు, ఎవరు వాళ్ళ దాంట్లో సిబ్బంది ఉండరు. చాలా పత్రిక నా అబ్జర్వేషన్లో సిబ్బందే లేరు. కానీ వాళ్ళకు కుప్పలు తెప్పలుగా కార్డులు ఇన్ని మీరు అర్హత కలిగి ఉన్నారని చెప్పి రూల్స్, మన రూల్స్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి అర్హతలు ఉంటాయి. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఒక 100 కార్డులు వస్తే చాలు 10,000 నుండి మొదలు పెడితే 40,000 మార్కెట్లో డిమాండ్ తగ్గట్టుగా వాళ్ళు అమ్మేసుకునే పరిస్థితి రావడం అంటే ఇక మీడియాను అపహాస్యానికి గురి చేయడం, దీనికి ఉన్న ప్రతిష్టను దిగజార్చే వాళ్ళనైతే నేనైతే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నా పనిచేసే వాళ్ళని ఒక అసాంఘిక శక్తులుగా నేను భావిస్తాను. అంటే పనిచేసే ప్రొఫెషనల్ జర్నలిస్ట్ కడుపు కొట్టి నిత్యము తప్పించే వాళ్లకు నీకు అక్రిడేషన్ లేకుండా చేసి ఎవరో సంబంధం లేని వాళ్ళకి నువ్వు అక్రిడేషన్ ఇస్తామంటే ఎవరు ఊరుకుంటారు? కనుక ఈసారి జరిగే అక్రిడేషన్లో ప్రక్షాళన జరగాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి. అర్హుడైనటువంటి జర్నలిస్ట్ చేతిలోకి అక్రిడేషన్ వెళ్ళాలి. ఇవాళ అక్రిడేషన్ పట్టుకొని ఆ అసాంఘిక శక్తులను ఎందుకు అంటున్నానంటే, నా నోటీస్కి వస్తున్నటువంటి చాలా అంశాలు ఏంటంటే, వారంలో ఒక 3 సంఘటనలు మా నోటీస్కి వస్తుంటాయి, యూనియన్ నోటీస్కి. ఏంది, పలాని ముఠా అరెస్టు, పలాని దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు, పట్టుకున్నారు, వాళ్ళ నుండి అక్రిడేషన్లు స్వాధీనం చేసుకున్నారు, ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఘోరాలు జరిగిపోతున్నాయి. దానికి ఫుల్ స్టాప్ పడాల్సిందే. ఫుల్ స్టాప్ పడితే తప్ప జర్నలిజానికి ఉన్న విలువలు అనేటివి మనం అప్పటిదాకా గుర్తించలేము. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకి హెల్త్ కార్డ్ అవసరం. మరి ఈ ప్రభుత్వంతో ఏమైనా చర్చలు జరుపుతున్నారా? దానిపైన మీ స్పందన ఏంటి అసలు? అదే ఇంతకుముందు మీతో నేను ప్రస్తావించా, హెల్త్ కార్డ్ సిస్టమ్ అనేది ఒక 2 ఏళ్ళు 7.5 ఏదో నడిపి గత గవర్నమెంట్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేసేసింది, క్లోజ్ అయిపోయింది. తర్వాత మేము అదే గత ప్రభుత్వానికి కూడా చాలాసార్లు అభ్యర్థించినాము. ముఖ్యమంత్రి గారికి కూడా అసలు దేశంలో ఎవరు చేయనటువంటి ఒక లేఖర్లని పంపించే పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా మేము చేపట్టాం. ముఖ్యమంత్రి గారు, మాకు ఈ సమస్యను హెల్త్ కార్డులు ఇవ్వండి, మాకు ఇబ్బందులు పడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయని ఒక 7,000 హెల్త్ కార్డులను సీఎంఓ ఆఫీస్ ప్రగతి భవన్కి పంపించినటువంటి ఉద్యమాన్ని కూడా యూనియన్ నిర్వహించింది. అసలు స్పందన కాదుగా, దాని మీద ఎవ్వరూ పట్టించుకోవాలి. మీట్ ద ప్రెస్లో ఎన్నికల సమయంలో మీట్ ద ప్రెస్లు నిర్వహించినాం. ఈ మీట్ ద ప్రెస్లలో ప్రధానంగా అదే మేము ప్రశ్నలు వేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కూడా దానికి హెల్త్ స్కీమ్కు సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎలాంటి పథకాన్ని జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉంటుందో, అట్లాగే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో వీళ్ళిద్దరూ కూర్చొని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా
ఏదన్నా ఫైనల్ అటు సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు సమన్వయంతో వాళ్ళిద్దరు కూర్చొని ఒక నివేదిక తీసుకొస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది. డెఫినెట్గా ఆ హెల్త్ స్కీమ్ని కూడా బహుశా ఈ 3-4 నెలలలో ప్రారంభమవుతుందనే ఒక ఆశ మాత్రం మాకుంది, విశ్వాసం కూడా ఉంది ఖచ్చితంగా చేస్తారు అనేది. చక్కటిది. అయితే ఒకటి జర్నలిస్టు లోకం మొత్తం కూడా ఆతృతతో వేచి చూస్తున్నటువంటి అంశం, అక్రిడేషన్ కార్డు యొక్క కాలం గడిచి దాదాపు 4 నెలలైంది. ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. మరి ఇప్పుడు జర్నలిస్టులకి ఎప్పుడు అక్రిడేషన్ కార్డులు ఇస్తారో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. దీనిపైన మీ యూనియన్ చేస్తున్నటువంటి ఆలోచనలు ఏంటి అసలు? అంటే అక్రిడేషన్లకు సంబంధించి ఒకటి ప్రభుత్వం మార్పిడి జరిగింది. రెండవది ఏంటంటే సరే ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత కూడా కొంత దానికి గడువు ఉండే, అక్రిడేషన్స్ వ్యాలిడిటీ ఉండే. ఎన్నికలు వ్యవహారాలు ఇవంతా నోటిఫికేషన్లు పడడంతో ఆ ప్రక్రియ ప్రారంభం కాలేకపోయింది. ఆ ప్రక్రియను ప్రారంభిద్దామని ఒక 2 నెలల క్రితమే తెలంగాణ మీడియా అకాడమీ చాలా సీరియస్గా వాళ్ళు కసరత్తులు ప్రారంభిస్తున్న సమయంలో హైకోర్టు నుండి ఒక ఆర్డర్ వచ్చింది. అంటే గతంలో కొంతమంది ఉర్దూ జర్నలిస్టులు ఎవరు ఒక కోర్టుని సంప్రదించి అక్రిడేషన్స్ రూల్స్ ఫ్రేమ్ చేయడంలో అవి అన్యాయంగా ఉన్నాయి, వాటి మీద కోర్టుని అప్రోచ్ అవుతే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్రిడేషన్స్ రూల్స్ అన్డెమోక్రటిక్గా ఉన్నాయి, ప్రాంతాలు, కులాలు, మతాలు, ప్రధానంగా లాంగ్వేజెస్ ప్రాతిపదికన ఇవన్నీ ఉన్నాయి, అవి ఉండకూడదు కనుక రూల్స్లో మార్పిడి జరగాలి అనేది ఆ ఉద్దేశం, ఆ లక్ష్యంతో ఒక కోర్టు ఆర్డర్ పంపింది ఈ మధ్యకాలంలో 2 నెలల క్రితం. కనుక ఇప్పుడు మీడియా అకాడమీ ఫస్ట్ ఇప్పుడు కోర్టు అది వద్దంటుంది పాత రూల్స్ని, రెగ్యులేషన్స్ని. ఇప్పుడు మీడియా అకాడమీ చేస్తున్న పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త రూల్స్ని నియమించడం, మళ్ళీ ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేయడం కోసం కొంత అనుభవజ్ఞులైనటువంటి సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీని కూడా వేయబోతున్నారు. మోస్ట్లీ నేను అనుకుంటా నవంబరు డిసెంబర్ వరకు కంప్లీట్ ఈ ఎక్సర్సైజ్ పూర్తయిపోయి కొత్త రూల్స్ ఫ్రేమ్ అయిపోతాయి అని చెప్పి అనుకుంటున్నాం. డిసెంబర్ తర్వాత ఆ ఫ్రేమ్ అయిన వెంటనే రాష్ట్ర కమిటీ ఏర్పాటు అవుతుంది అక్రిడేషన్స్ది, డిసెంబర్ లోపల నేను అనుకుంటున్నాను. అదే సమయంలో జిల్లాల కమిటీలు వెళ్ళిపోతాయి. బహుశా డిసెంబర్ ఎండింగో జనవరి ఫస్ట్ వీక్లో 100% అక్రిడేషన్ కమిటీ సమావేశాలు జరుగుతాయి. యుద్ధ ప్రాతిపదికన కార్డులను జారీ చేసే ప్రక్రియ అవకాశం ఉంటుంది, 100% ఉంటుంది. కానీ మరి ఎట్లా, మరి డేట్ అయిపోయింది, మొన్ననే పొడిగించారు. ఇదంతా ఈ వ్యవహారం అంతా తంతు జరుగుతుందనే ఎక్సర్సైజ్ వాటిని పొడిగించారు. నిన్న మహిళా జర్నలిస్టుతో జరిపినటువంటి మీ యూనియన్ జరిపినటువంటి సమావేశంలో ప్రత్యేకత ఏంటో చెప్పగలరా? జర్నలిస్టులకు సంబంధించి చాలా ఈ సంక్షేమ పథకాల్లో మీడియాలో పనిచేస్తున్న ఆయా విభాగాలు ఒక యూనిటీగా ఏర్పడ్డాయి. ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేసరికి జర్నలిస్టులది ఒక యూనిటీ, డెస్క్ జర్నలిస్టులది ఒక యూనిటీ, అట్లాగే వీడియో జర్నలిస్టులది ఒక యూనిటీ. ఇట్లా రకరకాలుగా ఆ సంస్థలు ఉన్నారు. ప్రింట్ మీడియాకి వస్తే జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లది యూనిటీ. అట్లాగే నిన్న ఇంకొక మీటింగ్ పెట్టాము మేము, నిన్న లేఅవుట్ ఆర్టిస్టులు కూడా ఒక యూనిటీ ఏర్పడ్డారు. వాళ్ళు కూడా వచ్చి ఒక సంఘంగా ఇట్లా అందరూ వస్తున్న క్రమంలో మాకు ఎప్పటి నుండో అనిపించేది వీళ్ళందరికన్నా ప్రధానంగా మహిళలకు ఎక్కువ సమస్యలు ఉంటాయి మీడియాలో. చాలా అంటే అసలు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఎందుకో మహిళల పట్ల ఉన్న వివక్ష ఎట్లాంటిదంటే వేరే మన ఒక పురుష జర్నలిస్టుకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, శాలరీలో ప్రియారిటీలు ఎక్కడ మహిళా జర్నలిస్టు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కడ కనిపించలేవు. ఎలక్ట్రానిక్ మీడియాలో యాంకర్లు కొంతమందికి అది ఇస్తుండొచ్చు, కానీ డెస్క్లలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళకి, రిపోర్టింగ్లో ఉన్న వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది. దీనికి ఇవే కాకుండా ఈ హరాస్మెంట్ అనేది వివిధ రూపాల్లో వాళ్ళ మీద హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా అర్థం చేసుకున్నటువంటి మేనేజ్మెంట్లు ఉంటాయి. అసలు వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ని ఒకసారి మనం పరిశీలిస్తే విమెన్ల కోసం ప్రత్యేకంగానటువంటి కొన్ని సౌకర్యాలు, వాళ్ళకి రక్షణ కోసము చేయాలనేది ఒక నిబంధనలు ఉన్నాయి. సర్క్యులర్ కూడా విడుదల ఎస్, కానీ ఎక్కడ కూడా యాజమాన్యాలు వాటిని పట్టించుకోవట్లా. కనీసం వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ని లీవ్లు కూడా ఇవ్వాలనేది ఒక కాజు ఉంది.
ఎవ్వరు పట్టించుకోవట్లేదు. 6 months ఇంకోటి leave వాళ్ళకి ఇవ్వాలి. మహిళలకి వచ్చే వాళ్ళకు ఎవ్రీ మంత్ వచ్చే కొంత సమస్యలలో కూడా వాళ్ళకి లీవ్లు ఇవ్వాలి అనేది ఉంది, అది ఎవరు పట్టించుకోవాలి. అవును. ఇట్లా వాళ్ళకు ఒక ఆందోళనతో, అందుకే మాకు అనిపించింది ఏంటంటే నార్త్లో మేము తిరుగుతున్నప్పుడు యూనియన్ యాక్టివిటీస్ నార్త్ స్టేట్స్లో మొత్తం ఆ సభలు సమావేశాల్లో వాళ్ళు ముందుండి మొత్తం ఒక యూనిటీగా మొత్తము మేమేము పురుషుల కన్నా తీసిపోలేమని చెప్పి అంత పోటీగా వాళ్ళు వచ్చి నిలబడి ఆ సభలు నిర్వహిస్తుంటారు, యాక్టివ్ రోల్లో ఉంటారు వాళ్ళు. అవును. కానీ మన దగ్గరికి వస్తే అంతగా కనిపించట్లే. మహిళా సంఘాలు, మహిళా జర్నలిస్ట్ సంఘాలుగా వాళ్ళు ఏర్పడ్డారు, కానీ యాక్టివిటీస్ వాళ్ళ వెల్ఫేర్ మీద, వాళ్ళ హక్కుల మీద గొంతు విప్పి దాని ఒక మూమెంట్ లెక్క తీసుకెళ్లేటటువంటి సందర్భాలు మనకు కనిపించాలి. అవును. సరే, అందుకే వాళ్ళని యాక్టివ్ చేయాలి. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కొన్ని సబ్ కమిటీలు వేస్తుంది. ఆ సబ్ కమిటీల్లో హెల్త్ కమిటీ ఒకటి ఉంటుంది, లీగల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, అఫీషియల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది, హౌస్ సైట్స్ కమిటీ ఉంటుంది. వీటికి తోడుగా క్రెడెన్షియల్ కమిటీ, ప్రొఫెషనల్ క్రెడెన్షియల్ కమిటీ ఉంటుంది. వీటికి తోడుగా విమెన్ జర్నలిస్ట్ కమిటీ కూడా, వెల్ఫేర్ కమిటీ కూడా ఉంటుంది. దాదాపుగా 7-8 కమిటీలు సబ్ వేయబోతున్నారు. కమిటీలు వేసాం, ఓకే. వాటిని ఈ మధ్యనే వేసాం. ఓకే. అందులో విమెన్ జర్నలిస్ట్ ఏదైతే విభాగం ఉందో దాన్ని ఖచ్చితంగా దాన్ని మేము యాక్టివ్ చేయాలి. చేసి వాళ్ళ గొంతుకగా, ఇప్పుడు అన్ని విభాగాలకి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎంత గొంతుకగా నిలబడ్డదో విమెన్ జర్నలిస్టుల సమస్యలను ప్రత్యేకంగా దాని మీద గొంతు విప్పాలి. డెఫినెట్గా వాళ్ళకి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అమలు కాబడుతున్నాయి కొద్ది రోజుల్లో, వాటిలో వాళ్ళకి ప్రాధాన్యత దక్కాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలని లక్ష్యంతో మేము నిన్న ఆ మహిళా జర్నలిస్టులని ఇక్కడికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు సమావేశం పెట్టుకున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. సీనియర్ మహిళా జర్నలిస్టులు, అటు ఎలక్ట్రానిక్ మీడియా, ఇటు ప్రింట్ మీడియా నుండి సీనియర్లు, అప్పటి సీనియర్లు, ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చినటువంటి జర్నలిస్టులు కూడా వచ్చారు. సంతోషించదగ్గ పరిణామం. ఎస్, దానికి వాళ్ళకి మొత్తం మీద వాళ్ళలో ఒక యూనిటీ, వాళ్ళకు ఒక ఫైట్ చేసే తత్వాన్ని పెంపొందించుకోవడం, మొత్తం అంతిమంగా వాళ్ళకు ఒక బెనిఫిట్ జరగాలనేదే మా ప్రధాన లక్ష్యం. చిన్న తరహా, మధ్య తరహా పత్రికలకు న్యాయం చేసేందుకు మీ యూనియన్ ద్వారా మీరు చేస్తున్నటువంటి కృషి ఏంటి అసలు? ఇది కూడా నేను స్వాగతించదగ్గ ప్రశ్న. ఇవాళ రాష్ట్రంలో ఆందోళన చెందుతున్న వాళ్ళలో చిన్న మధ్యతరగతి పత్రికలు, మ్యాగజైన్కు సంబంధించినటువంటి నిర్వాహకులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మిగతా జర్నలిస్టుల మాదిగానే ప్రధాన మీడియా అయితే అంటున్నామో వాళ్ళకన్నా ఎక్కువ నిజంగా చెప్పాలంటే ఈ చిన్న మధ్య తరగతి పత్రికల వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటంలో భాగస్వాములైనరు, కేసులు నమోదైనవి వాళ్ళ మీద. ఇంకొకటి, ఆ ఉద్యమం జరుగుతున్నంత కాలము వాళ్ళ పత్రికల్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసేసారు. అంటే వాళ్ళు ఒకటే ఆశించేది ఏంటంటే కనీసం మేము చేస్తున్న ఈ త్యాగంతో రాష్ట్ర విభజన తర్వాత మా జీవితాలకు అసలు మేము చెప్పుకోలేము, అంత ఆ స్థాయిలో వెళ్ళిపోతాయి అని బాగా ఊహించుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత పరిణామాల్ని మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, విస్మయం కలుగుతుంది. వాళ్ళ త్యాగాల్ని, వాళ్ళు చేసిన పోరాటాల్ని పట్టించుకునే నాతులే లేరు. ఉద్యమాన్ని నిర్వహించినటువంటి గత ప్రభుత్వం, గత పార్టీ, ఉద్యమానికి అయితే రథసారథిగా నిలబడినటువంటి పార్టీ కూడా వాళ్ళ త్యాగాల్ని వాళ్ళని పట్టించుకోకపోవడం, ఒక దశలో ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేటటువంటి పరిస్థితి. అంటే పలాని ప్రధాన మీడియా మా చేతుల్లో ఉంటే ఇవి లెక్కరాని పత్రికలు మాకెందుకు కరపత్రాలు అన్నట్టుగా వాళ్ళు చాలా వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. చాలా బాధాకరం. అది కూడా పాపం వాళ్ళు ఎవరో ముక్కు తెలియని వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మీడియా రంగంలో ప్రధాన ఆయా పత్రికల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ప్లాట్ఫామ్స్ పెట్టుకున్నారు, చిన్న చిన్న పత్రికలు. ఇంకో చట్టబద్ధంగా RNAతో అనుమతులు తెచ్చుకున్నారు. అప్పుల పాలైపోయి ప్రభుత్వాలు ఎందుకు అయితే వాళ్ళు వివక్ష చూపడం ద్వారా మేము కూడా వాళ్ళనందరినీ చాలా ధైర్యాన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్లలో వివక్ష, వాళ్ళకి డబ్బులు, సరే ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు జారీ చేయడంలో వివక్ష. అంటే మెయిన్ వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళది ఏందిరే చూద్దాంలే అనే ధోరణి ఉంది. ఆ ధోరణిని మేము ఖండిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన విధంగా ఈ ప్రభుత్వం చేయదు అనుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న నాయకుల కంటే అధికారులు చేస్తున్నటువంటి దురాగతం లాగానే చూడొచ్చు దీన్ని. ఇక అందరూ కలిసికట్టుగా తలా ఏదో అంటంగా దాన్ని ఎవరిని నిందించలేము, ఈ పలాని వాళ్ళు అని మనం స్పెసిఫిక్గా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇదంతా ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్గా జరుగుతుంది,
ఒక మంత్రి కనుసైగల్లో కమిషనర్ పనిచేయవచ్చు, కమిషనర్ కనుసైగల్లో మిగతా సిబ్బంది పనిచేయవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా వ్యవస్థలో సైకిల్ ఒక సైకిల్ ఉంటుంది. అది ఆ సైకిల్లో జరుగుతున్నట్టు పరిణామాలు ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. అంత కనుసైగలతో జరిగిపోతాయి ఇవన్నీ. చాలా మంది జర్నలిస్టులకి హైదరాబాద్లో ఇల్లు కావాలన్న ఆలోచన ఉంటుంది. అట్లాంటి జర్నలిస్టులను మీరేమైనా ఇప్పటివరకు గుర్తించారా? గుర్తిస్తే వాళ్ళ కోసం మీ యూనియన్ తరఫున మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి? అది ఇంతకుముందు చెప్పినట్టుగా మెయిన్గా గుర్తించినాము. హైదరాబాద్ ఏంటి 2 రకాలు ఉంటాయి శ్రీనివాస్ గారు. హైదరాబాద్లో జర్నలిస్టులు అంటే ఒకటి ఉద్యోగులుగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఒక కేటగిరీ. అంటే పిఎఫ్ ఒక అపాయింట్మెంట్ లెటర్తో మన జవహర్లాల్ నెహ్రూ సొసైటీ ఇచ్చారుగా. అవును. అంటే కొంత క్రైటీరియా అన్నట్టు. అంటే వాళ్ళకి ఈ క్రైటీరియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, బ్యూరోలు అనుకోండి, స్టాఫ్ రిపోర్టర్లు అనుకోండి, వాళ్ళది ఓ కేటగిరీ. రెండవ కేటగిరీ ఎవరికి వస్తారంటే ఏ జీతభత్యాలు లేకుండా మొత్తం వాళ్ళు మొత్తము వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి లోకల్ రిపోర్టర్లు. ఏదైతే పత్రికల వాళ్ళు ది గ్రేట్ నామకరణం చేశారుగా, స్ట్రింగర్లని, అదని, ఇంకొకటి ఇంకా కంట్రిబ్యూటర్లని, వాళ్ళు మనం లోకల్ రిపోర్టర్లు అంటాం గౌరవంగా, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో పనిచేస్తారు. వాళ్ళది ఒక కేటగిరీ ఉంది హైదరాబాద్లో. వాళ్ళు ఒక విభాగంలో ఉన్నారు, వీళ్ళు ఒక విభాగంలో ఉన్నారు. అంటే వీళ్ళంతా సొసైటీల పరిధిలో ఉన్నారు. ఈ బ్యూరోలు, ఈ స్టాఫ్ రిపోర్టర్లు జీతాలు తీసుకుంటున్నారు. అంటే జీతాలతో ఉద్యోగులుగా పేరోల్ వాళ్ళకి సొసైటీల ద్వారా న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తాం. అట్లాగే మేము ఇప్పుడు ఈ మధ్య మన సమాచార శాఖ మంత్రి గారికి, అట్లాగే ఇతర మన మీడియా అకాడమీ చైర్మన్ గారికి మేము వినతి పత్రాలు ఇచ్చినప్పుడు మీరు వీళ్ళని ఎట్లయితే చూస్తున్నారో ఖచ్చితంగా లోకల్ రిపోర్టర్లను కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. హైదరాబాదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేస్తున్న గ్రామీణ విలేకరులందరికీ ఇంటి సౌకర్యాన్ని మీరు కల్పించండి అనేది మన యూనియన్ కోరుతుంది. ఇంటి సౌకర్యం, ఇంటి స్థలాల సౌకర్యం, ఇవి రెండు ఇవ్వాలి వాళ్ళకి. స్థలాలు అందుబాటులో స్థలాలు ఇవ్వండి. లేదు అంటే మీరు నిర్మిస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లో లేక ప్రస్తుతం చూడు పథకం మార్చేసి 5 లక్షల రూపాయలతో వాళ్ళకు సహాయం చేస్తాము, కొంత ల్యాండ్ ఇస్తామంటున్నారు. అలాంటి సహాయం గ్రామీణ విలేకరులకు చేయమని చెప్పి అని అంటున్నాం. నిజంగా ఆధునిక జర్నలిజం పోకడల్లో ఉన్నటువంటి మీడియాకి మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ప్రభుత్వాలకు కావచ్చు, యాజమాన్యాలకు కావచ్చు, మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? నిజంగా పూర్వవైభవము రావాలి అంటే ప్రభుత్వాల్లో మార్పు రావాలి, యాజమాన్యాల్లో మార్పు రావాలి. ఇప్పుడు మా జర్నలిస్టులుగా పనిచేసే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు మనము యాజమాన్యాల్లోకి సేవలు అందిస్తుంటాం. హక్కులు ప్రభుత్వం, మా సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలంటాం. ప్రభుత్వం మీద మనం ఫైట్ చేస్తాం. ఒక వర్కింగ్ జర్నలిస్ట్గా ట్రేడ్ యూనియనిజంతో మనం ఫైట్ చేయగలుగుతాం. సేమ్ యాజమాన్యాలు కూడా ఉద్యోగులకు చేయాల్సిన న్యాయం చేస్తున్నాయా, వాటిని కూడా ప్రశ్నించే గొంతుకగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అవి చేస్తూనే ఇవాళ మీరన్నట్టుగా మీడియా విషయంలో అప్పుడు ఉన్నటువంటి గౌరవం ఏంటి, అప్పుడు ఉన్నటువంటి మీడియాకు ఇచ్చే విలువ ఏంటి, వాటిని అధ్యయనం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. వాటి గత ప్రభుత్వాలు సరే సౌకర్యాలు కల్పించకపోవచ్చు, ఆ రోజుల్లో పెద్ద పెద్ద అప్పటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా సహాయాలు జర్నలిస్టులకి ఏదైనా చిన్న చిన్న పథకాలు పెట్టవచ్చు, అప్పుడు వేరే. కానీ అంతకు మించి ఇచ్చిన గౌరవం చాలా గొప్పది. ఒక జర్నలిస్ట్ వస్తుండంటే ముఖ్యమంత్రులు కూడా వాళ్ళను పేర్లతో పిలిచి అతి రెస్పెక్ట్గా ఇన్వైట్ చేసి వాళ్ళకి ఆదరించినటువంటి సందర్భాలు కోకొల్లలు రాష్ట్రంలో. ఇక జిల్లాలలో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, అసలు రిపోర్టర్ అంటే ఆ రెస్పెక్ట్ వేరే, వాళ్ళకి ఇచ్చిన గౌరవం వేరే. అది రాను ఏమైపోయిందంటే చివరికి ఏంది నీకేం అవగాహన ఉందా, నువ్వు ఇటుకెళ్ళి దుబ్బయి వెళ్ళిపోయి ఇటుక ప్రెస్ మీట్లకి వెళ్ళి అందరూ పాత్రలు పెడతారు, అంత దాకా వచ్చింది. అంటే అప్పటికున్న గౌరవం ఇప్పటికి ఎంత తేడా వచ్చింది. అంటే ఇది ఏంటంటే ఇంతకుముందే చెప్పినట్టుగా మేము డబ్బులతో మీడియాను కొనుక్కోగలుగుతాం. వీళ్ళు ఎంత, ఈ జర్నలిస్ట్ ఎంత, వాళ్ళు ఎంత రాస్తే ఎంత, వాళ్ళు రాయకుంటే ఎంత, వాళ్ళ పైన వాడు పనిచేసే యజమానే మా గుప్పిట్లో ఉన్నాడు, మా జేబులో ఉన్నాడు కనుక మేము అది వాళ్ళ మైండ్లలో అదొకటి. దాన్ని ఏమంటామంటే ఆ అహంకారం అనేది ఇవాళ రాజకీయ పార్టీల్లో లేక ప్రభుత్వ పెద్దల్లో వచ్చేస్తుంది. దాంతో జర్నలిస్టుకు గౌరవం ఇచ్చేది లేదు. గతంలో పత్రికలు
బెండేటి కూడా కావు, గింత బెండేటి కావు. ఇవాళ పత్రికలు, ఛానళ్ళు, మీడియా అంతా పాలకులకు మొత్తంగా బెండే పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. కనుక పత్రికలో గౌరవం ఉండేది పాఠకుల్లో, జర్నలిస్టులకి ప్రజల్లో గౌరవం ఉండేది. నిజంగా జర్నలిస్ట్ యొక్క విలువలు కూడా తగ్గిపోతున్నటువంటి సందర్భం. ఎస్, అంటే యాజమాన్యాలు కూడా ఇవాళ పరిస్థితి ఏమైందంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. గతంలో ప్రొఫెషనలిజంతో కూడినటువంటి వాళ్ళు పత్రికలు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, అవి రాజకీయ పార్టీల చేతుల్లో, పారిశ్రామికవేత్తల చేతుల్లో, వాణిజ్యవేత్తల చేతుల్లో వెళ్ళిపోయిన తర్వాత అవి ప్రజల కోసం ఆయుధంగా నిలబడాలి, ప్రజల గొంతుకలు భావస్వేచ్ఛకు కేంద్రంగా ఉండాలి అంటే ఎట్లా ఉంటాయి చెప్పండి మీరు? వాళ్ళ వార్తలు వాళ్ళు ఎవరికి ఎందుకు ఇస్తారు ప్రాధాన్యత? వాళ్ళకు ప్రయోజనం చేకూర్చే వాటికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ మనం అనుకున్న వాటికి ఉండదు. డెఫినెట్గా ఆ వ్యవస్థను మారాలి. అవి భావ ప్రకటనకి ఒక ఆయుధంగా నిలబడాలి మీడియాలు అనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విరాట్ అలీ గారు. థ్యాంక్ యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.